పూర్తి స్థాయిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న అధికార సమాచారాన్ని అందించడానికి వారు ప్రయత్నం చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని అంశాలను మీ ముందు పెట్టడమే కాకుండా తప్పులకు పాల్పడిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించిన వాళ్ళు ఈరోజు ఆ సమస్యల్ని పరిష్కరించి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి న్యాయం చేద్దామని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థించకపోయినా పర్వాలేదు. వాళ్ళ సంకుచిత స్వభావంతో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనను, అవగాహనను తప్పుబట్టి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు నూతన సంవత్సరం మొదటి రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించడమే కాకుండా తెలంగాణ వాదులందరికీ కూడా అంశాలను వివరించే ప్రయత్నం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీటి హక్కుల కోసం ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని పరిశీలిస్తే అది ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, తెలంగాణ వాదులు మొట్టమొదట బలంగా వాదన వినిపించిందే జలాల గురించి, నీళ్ల గురించి. తెలంగాణ రాష్ట్రము దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కృష్ణానది జలాల కోసం బలమైన వాదనను వినిపించడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞ ప్రాజెక్టులను ప్రారంభించి ఇరు ప్రాంతాల కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న సందర్భంలో కూడా ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు ద్వారా మనకు జరిగే నష్టాన్ని బలంగా వాదన వినిపించడం జరిగింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించి తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఒక ఉద్యమంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళారు. వాళ్ళే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఈ ప్రాంతానికి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు కావచ్చు, కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న చాలామంది బలరాం నాయక్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో మన ప్రభుత్వానికి కూడా అడ్డు నిలబడి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే, దానికి ప్రధానమైన కారణం నీళ్ళ పోరాటాల ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అని ఈరోజు మనం నిరూపించుకున్నాం. అయితే ఈరోజు జరుగుతున్న చర్చ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తున్నాం, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. ఆర్భాటం కోసం, ప్రచారం కోసం, ప్రగల్భాల కోసం పత్రికా సమావేశాలు పెట్టి పక్క రాష్ట్రాన్ని విమర్శిస్తున్నామనే నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తూ మనకు కావలసిన హక్కులను సాధించుకోవడమే కాకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, వివిధ సందర్భాలలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కొంత వివరణ నేను ఇవ్వాలని, ఎందుకంటే టీవీ ఛానల్స్లో కానీ